జూనియర్ డాక్టర్లు సమ్మెలోకి వెళ్లి అన్ని సేవలు పరిష్కరించిన తర్వాత మధ్యలో ఒకసారి హెల్త్ మినిస్టర్ తోటి చర్చలు గాని విఫలమైన తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఇంత ఎమర్జెన్సీ సర్వీస్ ప్రాణాలు పోసే డాక్టర్లు వాళ్ళ సేవలను బహిష్కరిస్తే ఎన్ని వేల మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇటువంటివన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఎందుకు దీన్ని ఒక ఎమర్జెన్సీగా ప్రభుత్వం ట్రీట్ చేయడం లేదు? ఎందుకు ఈ సమస్య పరిష్కారానికి ఒక ముగింపు తీసుకురావడం లేదు అన్నది అంతు చిక్కని ప్రశ్న. సీరియస్లీ చూసా ఈమె రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఇష్యూను అడ్రస్ చేసుకుంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో 9,000 మందికి పైగా ఇంటర్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా. అసలు మీకు ఎందుకు పట్టడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైఫండ్ సవరణను ఎందుకు నిలిపేశారు? జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15% కంటే అధికంగా మా హయాంలో 42.4% పెంచాం. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గుర్తిస్తూ వారి విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకొని నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77% వారికి ఇచ్చాం. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అలోపతి జూనియర్ డాక్టర్ తరహాలోనే స్టైఫండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని 15% కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతూ ఉంటే మీరేమో కేవలం 3 నుంచి 5% మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కదా. జూనియర్ డాక్టర్ల శ్రమతోనే కదా ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో వైద్య సేవలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, చివరికి లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికంతటికి కారణం ఈ ప్రభుత్వం మొండి వైఖరే అని చెప్పి ఆ తర్వాత ఇంకా నెట్వర్క్ ఆసుపత్రులుగానే అంటే ఏ విధంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో లేకుండా చేస్తున్నారు, అక్కడ వాళ్ళకు బకాయిలు చెల్లించకుండా అని చెప్పి అండ్ ఫ్యామిలీ డాక్టర్ల విధానాన్ని తీసేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్ అర్బన్ క్లినిక్లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి 3,000 కోట్ల పైగా బకాయిలు పెట్టారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థలో ఇంత విధ్వంసం సృష్టించిన ప్రభుత్వం మీరు తప్ప చరిత్రలో ఇంకొకరు లేరు అని చెప్పి ఇప్పటికైనా మీ అహంకారాన్ని వీడి జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో చర్చలు జరిపి వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైఫండ్ను పెంచి సమ్మెను విరమింపజేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పి మా హయాంలో మేము పెంచిన స్టైఫండ్ వివరాలుగానే చూడండి అని దానికి సంబంధించినటువంటి జీవోలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటాచ్ చేశారు. సో ఏది చేసినా ఈయన ఆధారాలను పట్టుకొనే మాట్లాడుతూ ఉంటారు.